ఆఫ్ మార్జిన్ ఆర్సీబీ వైపు ఉంది. అందుకనేసి భారీగా గెలిచింది కాబట్టి థర్డ్ మ్యాచ్ కూడా చిన్నస్వామి స్టేడియంలో ఖచ్చితంగా భారీగా గెలుస్తుంది. మొన్న మార్చ్ 28 సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ అయింది కదా. సో అందులో పతిరానా బౌలర్, సిఎస్కే బౌలర్ పతిరానా వేసిన బంతి వెళ్ళి కోహ్లీ హెల్మెట్కి తగిలింది. అప్పుడు చాలా అగ్రెసివ్గా కనిపించారు. సో ఒక ప్లేయర్కి అంత అగ్రెసివ్నెస్ అవసరమా అని చెప్పేసి చాలామంది అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అన్న వాళ్ళందరూ పిల్లనా కొడుకులే నాకు తెలిసి. ఎందుకంటే ఇదే బీజేటీ సిరీస్లో 2016లో మన మిచిల్ జాన్సన్ సేమ్ అట్లే బాల్స్ వేస్తే అప్పుడు కూడా తనకి హెల్మెట్కి తాగడం జరిగింది. ఆ సిరీస్లో 600 రన్ల పైన చేసిండు. ఇప్పుడు కూడా పడుకునే సింహాన్ని లేపినట్లు అనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్ మళ్ళీ మే 3కో మే 2కో చెన్నైతో ఉంది మ్యాచ్. ఆ మ్యాచ్లో చూపిస్తాడు మళ్ళీ కోహ్లీ ఏందనేది పక్కగా. సో ముందు మ్యాచెస్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు చూసుకుంటే పాయింట్స్ పట్టికలో టాప్ 1 ఉంది ఆర్సీబీ. సో ఫైనల్ వచ్చేంత వరకు కూడా అదే మెయింటైన్ చేస్తుందా లేకపోతే ఏమైనా పక్క కప్పు కొడుతుంది అక్క? ఆర్సీబీ కప్పు ఈసారి సీజన్ 18 కన్ఫర్మ్గా ఆర్సీబీ టాప్. సో ఇన్ కేస్ పోటీ పడుతుంది అనుకున్న టీం ఏమైనా ఉందా? పంజాబ్ కింగ్స్ ఉంటుంది అక్క. పంజాబ్ బాగుంది. ఇంకా దాని తర్వాత చూసుకుంటే లక్నో అంతే. ఖచ్చితంగా అయితే ఎన్ని టీమ్స్ పోటీ పడినా సరే ఈసారి కప్పు మాత్రం ఆర్సీబీదే. మరి సిఎస్కే గురించి ఏమనుకుంటున్నారు? సిఎస్కే క్వాలిఫై అవ్వడం కూడా ఈసారి గగనమే నాకు తెలిసి. అంటే ధోనిని ఆడిపోయడమే నన్ను అడిగితే ఎక్కువ పని. ఎందుకంటే ధోని 2 సర్కమ్స్టాన్స్లో బయటకు వస్తాడు. ఒకటి సిఎస్కే గెలుస్తుంది అనే మూమెంట్లో వచ్చి గెలిపిస్తాడు. ఒకటి ఓడిపోయే మూమెంట్లో ఖచ్చితంగా ఓడిపోతుందా నేను వస్తాను అనే మూమెంట్లో వస్తాడు. సిఎస్కే అయితే క్వాలిఫై కాదు. బట్ నేను అంటున్నారు ఏంటంటే సిఎస్కే ఓడిపోయింది కదా. సో ఓడిపోయిన తర్వాత ఏమంటున్నారంటే ఫైనల్ ఫైనల్ ఖచ్చితంగా వస్తాం, అప్పుడు చూసుకుందాం అని చెప్పేసి అంటున్నారు. అప్పుడు ఏం చూసుకుంటారాక? 2016 2017 బ్యాన్ అయిన టీషర్ట్లు వేసుకొని వస్తారు అందరూ. అప్పుడు ఏం చూసుకుంటారు వాళ్ళు? అంత పిచ్చ లైట్. ఖచ్చితంగా క్వాలిఫై కాదు, ఆర్సీబీ కప్పు లేపుతుంది. ఓకే, ఎస్ఆర్హెచ్కి హైదరాబాద్ క్రికెట్ కౌన్సిల్కి మధ్య ఇష్యూ జరిగింది కదా. సో ఎస్ఆర్హెచ్ కాస్త ఎస్ఆర్ఏగా మారుతుంది అంటున్నారు ఆంధ్రప్రదేశ్కి. మీరేమంటారు ఒకవేళ మారితే? అంటే పక్కగా ఒక ఫ్రాంచైజీ, ఒక స్టేడియంని కానీ ఒక మామూలుగా ఒక అసోసియేషన్, క్రికెట్ అసోసియేషన్ నమ్ముకున్నప్పుడు వాళ్ళ నుంచి ఫోర్స్ ఉండొద్దు. ఎందుకంటే అది వాళ్ళకు అనుకూలిస్తేనే కదా ఇప్పుడు ఎస్ఆర్హెచ్ అని పెట్టుకుంది. లేకపోతే ఏం క్రికెట్ స్టేడియంస్ దండిగా ఉన్నాయి వాళ్ళకి. వేరే ఫ్రాంచైజీ అయినా నేమ్ పెట్టుకుంటారు. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి ఒకే టికెట్స్ అంటే 3800 టికెట్స్ హెచ్సిఏ వాళ్ళకి ఇస్తున్నప్పుడు అవి అట్లే పెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తగా తను హెచ్సిఏ ప్రెసిడెంట్ కొత్తగా అయ్యిండు జగన్మోహన్ అనేసి, తను మళ్ళీ ఎక్స్ట్రా టికెట్స్ కావాలనేసి పోర్ స్టార్ట్ చేసిండు. అయితే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ కాంప్రమైజ్ అవుతుందా అవ్వదా? అవ్వకూడదు అక్క. వాళ్ళు ఎందుకు కాంప్రమైజ్ కావాలి? ఇప్పుడు వాళ్ళు తనే చెప్పిండు, జగన్మోహనే చెప్పిండు, అరే మేము షాదీఖానా లాగా తయారు చేసుకుంటాం, ఇస్తాము, మాకు ఒక మ్యాచ్ ఆడితే ₹1 అట్లా ఇస్తారు వాళ్ళు హెచ్ఆర్ఎస్ ఫ్రాంచైజీ, 3800 టికెట్లు మాకు వస్తాయి అనేసి చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఆయన ఎంతసేపు ఉన్నా ఆయననే తగ్గాలి. ఎస్ఆర్హెచ్ వాళ్ళు కాంప్రమైజ్ అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇండియాలో చాలా స్టేడియంస్ ఉన్నాయి. ఫ్రాంచైజీ పెట్టుకోవాలంటే ఎక్కడైనా పెట్టుకుంటారు, చూసుకోవాలి. ఒకవేళ ఎస్ఆర్ఏకి మారిపోతే హైదరాబాద్ టీం, అదే హైదరాబాద్ పీపుల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారా చేయరా? అది మనం చెప్పలేము అక్క. ఎందుకంటే ఫ్రాంచైజీ ఈ మధ్యలోనే క్లిక్ అయింది. ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి ఒకప్పుడు చూసుకుంటే ఫ్యాన్ బేస్ అంత లేదు. గత 3 సీజన్ల నుంచి ఫ్రాంచైజీకి ఫ్యాన్ బేస్ హ్యూజ్గా పెరిగింది, నార్త్లో కూడా పెరిగింది. కాబట్టి దాన్ని కాపాడుకోవాలి ఎంతసేపు ఉన్నా సరే. వాళ్ళు ఇట్లా టికెట్స్ విషయంలో గొడవలు పెట్టుకొని అది ఇది అనుకుంటే ఇప్పుడు చూడు ఎంత గలీజ్గా అనిపిస్తుంది. నాకు తెలిసి ఇది ఒకవేళ ఇంకొక 3-4 రోజులు అయిందనుకో ఖచ్చితంగా ఈరోజు వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేసిండ్రు. ఒక 3-4 డేస్ ఇదే కంటిన్యూ అయిందనుకో పక్కాగా అయితే నెక్స్ట్ సారి ఫ్రాంచైజీ మారుతారు వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ.